ఓం నమో వీరబ్రహ్మణే. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్రలోని అనేక ఘట్టాలను, కాలజ్ఞాన వాక్యాలను, కాళికాంబా సప్తశతిలోని పద్యాలను, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను విరాట్ VBS ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నా. ఇలా స్వామి చరిత్ర వ్రాసిన వారిలో మహావాది వెంకటరత్నం గారు అనేటువంటి మహాభక్తుడు చాలా సులభమైన రీతిలో పద్యకావ్యాన్ని వీరబ్రహ్మ గురుభారతం అని చెప్పని వ్రాశారు. దానిలో కొన్ని ఘట్టాలు, నిన్న ఒక ఘట్టం చెప్పాం, ఈరోజు మరొక ఘట్టం గురించి తెలుసుకుందాం. సిద్ధయ్య కందిమలాపల్లెకి వచ్చాడు బ్రహ్మంగారి దగ్గర శిష్యుడిగా చేరడానికి. వారి కుమారులచే అధిక్షేపింపబడి తదుపరి బ్రహ్మంగారి దగ్గరికి చేరుకున్నాడు. సరే, ఈయన వంశము దూదేకుల వంశమని, ముడుమాల గ్రామమని, ఆలంబి పీరు సాబులు వారి తల్లిదండ్రులని తెలిపాడు. అయితే వీనికి దీక్ష ఇచ్చి శిష్యుడిగా చేర్చుకునేటువంటి అర్హత ఉందా లేదా అని బ్రహ్మంగారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగి అతని మనోగతాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఈ విధంగా పరీక్షిస్తున్నాడు. ఈవు మహమ్మదీయుడవు, హిందువు నేను, పరస్పరంబు సద్భావము లేని వేరి మతంబులవారము, లేశమేప్పునా ఎవ్వరి వశ్య నీకు, తగునా మనకున్ గురు శిష్య సంబంధము, అన్నా వలదయ్య నిన్ను నను ఆరడి పెట్టెదరయ్య ఈ ప్రజల్. అబ్బాయ్, నువ్వేమో మహమ్మదీయుడవు, నేనేమో హిందువును, నీకు నాకు పొచ్చట కుదురుతుంది. ఒకవేళ నువ్వు నా దగ్గర చేరుకున్నావు అనుకో, మన మైత్రిని గురించి, మన ఇద్దరి గురుశిష్య సంబంధాన్ని గురించి ఎంతోమంది రకరకాలుగా విమర్శిస్తారు. అంతేవాసిగా నిన్ను గైకొనిన నాయందాగ్రహంబు అంధమన్నా, సద్భావంబులే నివేరి మతంబులవారము అన్న చెప్పారు కదా. అంతేవాసిగా నిన్ను గైకొనిన నాయందాగ్రహంబు బోని నన్నెంతో చెడ్డగా నీ మతస్థులొకడై ఎగ్గాడగా వచ్చును, స్వాంతం బుట్టిపడన్ నవాబులును హింసలు పెట్టగా వచ్చు, సంతాపంబులు వద్దులే మనకు నీ సంబంధము కాదులే. నేను నా దగ్గరికి వచ్చావు, నేను శిష్యునిగా తీసుకుంటే ఎట్టటుంటుందో, నా కోపాన్ని నువ్వు భరించగలవో లేదో, లేదా లోకంలో వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా నన్ను ఆడిపోసుకోవచ్చు. మీ మతంలో ఉండేటువంటి పాదుషాలు ఆగ్రహించి నన్ను ఏదైనా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి నీవా పిన్నవు, చూడ నీ వయస్సులో నీకెట్లు బోధించినన్ మా వేదాంతము బుర్రకెక్కదు సుమా, మా మాట పాటించి ముందు వైరాగ్యము మానుసిద్ధ, గురుకివై ఇల్లాలితో హాయిగా జీవింపదగు, ముక్తి కోసమి పొడే చింతింపగా నేటికిన్. అబ్బాయ్, నువ్వు చూస్తే చాలా చిన్న వయసు ఉన్నట్టుంది, నీకెట్లా బోధించినా మా వేదాంతం బుర్రకెక్కుతుందా? ఎక్కదనుకుంటా. నా మాట విని ముందు ఈ వైరాగ్యాన్ని మానుకొని ఇంటికెళ్ళు, గృహస్థుగా మారు, భార్యా బిడ్డలతో హాయిగా సంతోషంగా జీవించినాయన అని అన్నాడు. నిన్నుగానక నీ వియోగమునకై నీ తల్లియున్ తండ్రియున్ కన్నులు వాయగ ఎంత దుఃఖపడుతున్నారో విచారించితే నిన్నే చింతన చేయుచున్ వెదకుచున్ నీ మీది మొహంబుచే
అన్నా ఈడొక ఒత్తురేమో తగదయ్యా వారినిట్లేచుటల్. అబ్బాయి, నువ్వు చెప్పకుండా వచ్చేసావు ఇంటికా నుంచి. నీకోసం మీ తల్లిదండ్రులు కాయలు కాచేటట్టుగా ఎందుకు చూస్తున్నారేమో, నీకోసం అన్ని ఇల్లు వాకిలి అన్నీ ఎక్కడెక్కడో వెతుకుతున్నారేమో, వెతికి ఇక్కడికి కూడా వస్తారేమో. మరి ఇట్లా వారిని బాధ పెట్టడం నీకు తగదు కదా. ఇల్లున్ వాకిలి వీడి చిన్నతనమందే ఇట్లు బైరాగివై తల్లిని కష్టపెట్టి పరమాత్మ జ్ఞాన లాభంబుకై అల్లాడన్ పని లేదు ఇంటికడనే అన్యేషలన్మాని తల్లిని తండ్రిని గొలువుమయ్య భగవత్తత్వంబు చెల్లంబగున్. అబ్బాయి, నువ్వు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎక్కడనో పరమాత్మ దొరుకుతాడని ఈ బైరాగివై తల్లిదండ్రులు ఎందుకు కష్టపెడతావు? ఆత్మజ్ఞానం లభించాలనుకుంటే ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే కూర్చొని ఇతర చింతలన్నీ మానుకొని తల్లిదండ్రులను సేవిస్తే చాలయ్యా, భగతత్వం నీకన్నీ తెలిసిపోతాయంటున్నాడు. జననీ జనకులు నరులకు ముని ముంగల నుండు వేలుపులు వారింగాదని అన్యుల సేవించుట చనదయ్యా ఏరికైన చను గృహమునకు. తల్లిదండ్రులు నీ దగ్గర పెట్టుకున్నావు, అలాంటిది ఎక్కడో మునులు వాళ్ళు వీళ్ళు ఉంటారని వాళ్ళని సేవించేదానికి ఎక్కడికైనా పోవాల్సిన అవసరం ఏమింది? కాబట్టి నువ్వు ఇంటికి పో అన్నాడు అని పలికితే సిద్ధుడు అదరిపడి వదనంబు వెలవెలంబోవ చివాలున లేచి వీరబ్రహ్మ గురు చరణ రాజీవంబులు పట్టుకొని పుక్కిట పొక్కుతో నిట్లనియే. ఏ విధంగా అయితే స్వామివారు నాయన ఇంటికి వెళ్ళిపో, నువ్వు మీ తల్లిదండ్రులను బాధ పెట్టాకు, కష్టపడాకు, ఇంట్లోనే ఉంటే కూడా నీకు జీవన్ముక్తి బోధ లభిస్తుందని చెప్పాడో, ఇంకైనా ఉలుక్కన పడి లేచి ఆయన కాళ్ళు రెండు పట్టుకొని గట్టిగా ఇలా వారికి ప్రార్థిస్తున్నారు. ఈ ఘట్టం ఇక రేపు తెలుసుకుందాం. మా విరాట్ విబిఎస్ ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మణే.